ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక విద్యార్థి డెవలప్ అవ్వాలంటే పేరెంట్స్, టీచర్స్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ తాలూకా రోల్ ఎలా ఉండాలి? సో, విద్యార్థి గురించనే కాకుండా కామన్‌గా ప్రధాన మీరన్న పాయింట్‌లో 3 ఇంపార్టెంటే. మొదటిది పేరెంటింగ్ స్టైల్ కింద మనం ముందుకు తీసుకుంటే గనక పేరెంట్స్ పేరెంటింగ్ స్టైల్ అనేది చాలా సిగ్నిఫికెంట్ రోల్ ప్లే చేస్తుంది. మనం జనరల్ ఎగ్జాంపుల్‌గా మనం తీసుకుంటే గనక ప్రస్తుత జనరేషన్స్‌లో పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉంటుందో మనం ఒకసారి మీకు కళ్ళకు కట్టినట్టు మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. చూడండి, ఒక పిల్లవాడు పుట్టిన వెంటనే ఇప్పుడు సమాజంలో మనం చూస్తున్నాం గదా! ఒక 3 ఇయర్స్, 4 ఇయర్స్‌లో ఎందుకంటే ఫాదరు బిజీగా ఉంటున్నాడు. మదరు బిజీగా ఉంటున్నారు. యెస్. జాబ్స్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో, ఎప్పుడైతే ఒక ఏజ్ 3 ఇయర్స్ రాగానే వాళ్ళకి జాబ్ రెస్పాన్సిబిలిటీలు తీసుకెళ్ళి చిన్న చిన్న ప్రీ స్కూల్స్ గాని, క్రీచే అని చెప్పేసి ఇలాంటివి ఉన్నాయి. తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి అప్పచెప్తున్నారు. ఎ దీనికన్నా మెయిన్ మోటివ్ ఏంటంటే నేనేం చెప్తానంటే ప్రతి వ్యక్తి ప్రధానంగా డెవలప్ అవ్వాలంటే ఫిజికల్ నీడ్స్ ఎంత ఇంపార్టెంటో సైకలాజికల్ నీడ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఈ రెండిటిని మనం గుర్తుంచుకుంటే పేరెంటింగ్ స్టైల్ ఫిజికల్ నీడ్స్ మీద ఫోకస్ చేస్తున్నారా? సైకలాజికల్ నీడ్స్ మీద ఫోకస్ చేస్తారా? మనకు అర్థమవుతది. సో, ఏమవుతుందంటే పిల్లవాడిని తీసుకెళ్ళి ఒక ప్లే స్కూల్‌లో గాని, లేకపోతే క్రీచీలో గాని తీసుకెళ్ళి పెడితే ఏమవుతది? అక్కడ అక్కడ ఆయా ఉంటారు, కేర్ టేకర్ ఉంటారు. వాళ్ళు ఫిజికల్ నీడ్స్ అంటే ఒక ఫుడ్ పెడతారు, లేకపోతే ఇంకా ఆకలేస్తే ఇంకేదో ఇస్తారు తప్పించి, హూ విల్ టేక్ కేర్ ఆఫ్ సైకలాజికల్ నీడ్స్? అక్కడేముంటుంది మహా అయితే ఆకలేస్తే అక్కడ కేర్ ఉంటుంది గానీ ఎఫెక్షన్ కనబడదక్కడ. ఇప్పుడు కనిపించదు. ఒక 10 మంది పిల్లలుంటారు. అందులో వాళ్ళు గబగబా అవును. పెట్టేసి ఆళ్ళకేదో వస్తువు ఇచ్చి ఆడుకోమంటాం. మొబైలో ఏదో ఇచ్చి అంతే. అక్కడ ఫిజికల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ అవుతాయి గానీ సైకలాజికల్ నీడ్స్ అంటే ప్రేమగా కూర్చొని మాట్లాడడం, కథలు చెప్పడం, ఇలాంటి రెస్పాన్సిబిలిటీ చిన్న పిల్లలకి ఎవరిస్తున్నారు? నో. ఉండడం ఉండవు. లేదు. అవునా కదండీ! సాయంత్రం వస్తారు. వాడిని పిక్ చేసుకుంటారు. గబగబాని ఎక్కడో కూర్చోబెట్టి ఆ టీవీ దగ్గర కూర్చోబెట్టి చేతిలో మొబైల్ ఇచ్చి దే ఆర్ బిజీ విత్ ఈవినింగ్ క్లోజింగ్ వర్క్స్ కానీ వంట పనులతో బిజీగా అవును. ఉంటారు. ఇదే జరుగుతుంది కదా! వాడిని తీసుకెళ్ళి ఒక 5 ఇయర్స్ ఏజ్‌లో ఎప్పుడో స్కూల్‌లో జాయిన్ చేస్తారు 4 ఇయర్స్‌లో. ఏమవుతుందంటే మనం చూస్తాం కదా! బస్సులోనో, ఆటోలోనో లగేజ్ పడేసినట్టుగా ఇంత బ్యాగ్ ఇచ్చి వాడిని అలా అందులో పడేస్తారు. పొద్దున్నే సాయంత్రం దాకా అక్కడ ఉంటాడు. వాడు ఫుడ్ గాని వాడే చూసుకోవాలి. సాయంత్రం వస్తాడు ఎప్పుడో గబగబా వాడికి మొహం మీద టప 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 పౌడర్ ఏదో రాసి స్నానం చేపించి తీసుకెళ్ళి ట్యూషన్‌లో పడేస్తారు. యెస్. సాయంత్రం 7కి, 8కి వస్తారు. మహా అయితే ఆడుకోవడానికి కిందున్న చిన్న అదో లేదంటే ఇంక అది కూడా ఉండట్లేదు. అవును. వచ్చి అలిసిపోయి పడుకుంటూ పోతారు. ఇదే కాన్సెప్ట్ ఆల్మోస్ట్ 9థ్, 10థ్ క్లాస్ వరకు జరుగుతది. ఉదయాన్నే వెళ్తాడు. వాళ్ళు తీసుకెళ్ళి ఆటోలోనో లేదంటే బస్సులోనో ఇస్తారు. ఈవినింగ్ రాస్తారు. సాయంత్రం నాన్నగారు వచ్చినప్పటికి 10 అయిపోతది. ఈడు పడుకొని పోతాడు. మార్నింగ్ వీడు గబగబా 6కి, 5కి లేవాలి. ఎర్లీ మార్నింగ్ ట్యూషన్స్ కూడా చేసేవాళ్ళు చాలా మందున్నారు. 5 గంటల నుంచి. గబగబా రెడీ అయిపోయి వాడు మళ్ళీ 8 గంటలకు బస్ ఎక్కిస్తే అప్పుడే జస్ట్ ఆళ్ళ నాన్న లేచినట్టు లేచి గబగబా అయితే బస్ స్టాప్ దగ్గర దించడం, ఆటో దగ్గర దించేసి లేదా ఒక్కోసారి లేవని కూడా లేవరాయన నైట్ షిఫ్ట్ అవును. ఎళ్ళిపోతాడు. సేమ్ అంటే ఆల్మోస్ట్ వాడు 10థ్ క్లాస్ చదువుకునే ఏజ్ వరకు ఏంటంటే పేరెంట్స్ సపోర్టు, ఫాదర్ సపోర్ట్ చాలా తక్కువ కనపడుతుంది. అవును. హి ఈస్ గివింగ్ ఫిజికల్ నీడ్స్. వాడికి అన్ని కావాల్సినవి చదివిస్తున్నానంటాడు. ఫీజులు కడుతున్నాను, డబ్బులిస్తున్నాను. అవును. ఇవన్నీ ఏంటి? ఫిజికల్ నీడ్స్. సైకలాజికల్ నీడ్ ఏది? 2 అక్కడ తర్వాత హాస్టల్‌లో తీసుకెళ్ళి ఇంటర్మీడియేట్ నుంచి హ్మ్. హాస్టల్. హాస్టల్‌లో. మాక్సిమం మెజారిటీ. ఒకవేళ హాస్టల్ ఇంటి దగ్గర ఉన్న ఇదే పరిస్థితి. హాస్టల్‌లో ఉంటాడు. అదేదో వాళ్ళ ఫ్రెండ్స్‌తో బిజీగా ఉంటది. ఆల్మోస్ట్ ఇంజినీరింగ్ వరకు కూడా హాస్టల్‌లో ఫుడ్ ఉంటుంది. క్లాస్‌లో ఇది ఉంటుంది. ఫ్రెండ్స్ నుంచి వచ్చేంత ఇది పేరెంట్సింగ్ స్టైల్ వేరు కదండీ! అవును. సో, త్రూఅవుట్ ద సైకిల్ ఇంచుమించుగా ఇంజినీరింగ్ వరకు కూడా ఈస్ గెట్టింగ్ మాక్సిమం ఫిజికల్ నీడ్స్ ఓన్లీ. యెస్. వేర్ ఈస్ ఎఫెక్షన్, వాత్సల్యం, ప్రేమ, సైకలాజికల్ నీడ్ మన అర్థమయ్యేలాగా చెప్పాలంటే. జాబొస్తది. బెంగుళూరో, హైదరాబాదో ఎక్కడో ఏదో ఉంటాడు. అక్కడేమవుతది వాడు డబ్బు సంపాదిస్తాడు. వాడు సంపాదిస్తాడు. అవును. వీళ్ళకి నాకు తెలిసి ఒక 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు అవుతది. నెలొచ్చినోడికి 30,000, 40,000, 50,000 పంపిస్తాడు. లేదా రూ. 1,00,000 పంపిస్తాడు. అవును. వీళ్ళకి 60 సంవత్సరాలు, 50 సంవత్సరాలు వచ్చేస్తాయి. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పెట్టేస్తారా? అవును. అవునా? ఏమవుతుంది తీసుకొచ్చిరా? వాడు డబ్బులు పంపిస్తాడు. పేరెంట్స్‌కి ఫిజికల్ నీడ్ ఫుల్‌ఫిల్ అవుతాయి. మా బాబు మాట్లాడితే బావుండు. కాసేపు మాట్లాడిస్తే బావుండు. పెళ్లవుతది. కొన్నాళ్ళకి బాగా పెద్దోళ్ళయిపోతే కోడలనొచ్చు, లేదా ఈయనే అనొచ్చు. పెద్దోళ్ళయిపోయారు కదా! మనకి టైం ఉండట్లేదు. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వాళ్ళు తీసుకెళ్ళి పెడితే హ్యాపీగా వాళ్ళతో కలిసి ఉంటారంటాడు. అవును. ఓల్డ్ ఏజ్ హోమ్‌లో ఇస్తే మహా అయితే ఆ ఏజ్ వాళ్ళకి కావాల్సినయేంటి? 4 ముద్దలు, 2 టాబ్లెట్స్. 2 ఫిజికల్ నీడ్సే. నా బాబు కాసేపు మాట్లాడితే అమ్మాయి నాతో కాసేపు మాట్లాడితే బావుండు కూర్చొని. చిన్నప్పుడు ఎలాగైతే వెయిట్ చేసాడో యానిమల్ సినిమా చూసారనుకున్నట్టుగా హ్మ్. నా తండ్రి నాతో కాసేపు మాట్లాడితే బావుండును. నేనొక స్టోరీ చూసాను. ఒకరోజు చిన్న పిల్లవాడు వాళ్ళ నాన్న దగ్గరికొచ్చి, "నాన్న నువ్వు రోజు ఉంటావు కదా! చాలామందితో మాట్లాడుతుంటావు కదా!
మాట్లాడితే నువ్వు సుమారుగా ఎంత తీసుకుంటావు అంటే, నేను సుమారుగా ఇప్పుడు 2000 1500 తీసుకుంటానంటే, నన్ను నాకు 500 ఇవ్వా అంటాడు. ఏరా అంటే, నా దగ్గర 1500 ఉంది నాన్న, ఇంకొక 500 తక్కువొచ్చింది. 2000 ఇస్తే నాతో కాసేపు స్పెండ్ చేస్తావా అంటే, కళ్ళలోంచి నీళ్ళు తిరిగిపోయే సిట్యుయేషన్. నేను చూసానది. సో, ఇలాంటి సైకలాజికల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ అవ్వకుండా బాధపడే పిల్లలు అంటే, చిన్నప్పటి నుంచి వీడేదైతే చూసాడో, చిన్నప్పటి నుంచి వాడు ఆ క్రీచెలో పెట్టుకెళ్ళి వాడికి పాలివ్వడం గాని, ఫుడ్ గాని, ఇవన్నీ కూడా ఫిజికల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ అయ్యాయి గానీ, సైకలాజికల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ అవ్వట్లేదు. అవును. అదే అర్థం చేసుకున్నాడు. అదే అలవాటు చేసుకున్నాడు. పెద్దయిన తర్వాత వాడు హాస్టల్‌లో ఓల్డ్ ఏజ్ హోమ్‌లో పిల్లలని పేరెంట్స్ తీసుకొచ్చి పెట్టాడు. ఆ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో వాళ్ళకి కూడా వచ్చేది అదే. అవును. మా బాబు నాతో కాసేపు కూర్చొని మాట్లాడితే బావుండు. బావుండేది. సైకలాజికల్ నీడ్. నేను ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నేను ఒక యూనివర్సిటీలో సైకాలజిస్ట్ కానీ, కౌన్సిలర్‌గా వర్క్ చేస్తాను కదా! చాలామంది పేరెంట్స్ నేను ఇంతకుముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. చాలామంది కామన్‌గా వచ్చే కంప్లెయింట్ ఏంటంటే, ఇంజినీరింగ్ క్యాంపస్‌లో సార్ మా అబ్బాయికి వాడు మంచి కాలేజ్‌లో అడిగాడు. మేనేజ్మెంట్ కోటాలో సీట్ వచ్చింది కొన్నాం వాడికి. మొన్న స్పోర్ట్స్ బైక్ ఏదో కావాలంటే కొన్నాం. హ్మ్. యాపిల్ ఫోన్ యాపిల్ ల్యాప్‌టాప్ వాడుతున్నాడు. నెలొచ్చినోడికి 10,000 పాకెట్ మనీ ఇస్తున్నాను. బట్టలన్నీ నేనే కొంటున్నాను. హ్యాపీగా హాయిగా ఉంటున్నాడు. బ్రాండెడ్ బట్టలు. అన్నీ అన్నాను. కానీ ఏంటి సార్ మా వాడు చదవట్లేదు. ఇది ఈ మధ్య ఏదో కొంచెం స్మోకింగ్ అలవాటయిందని, ఏదో డ్రగ్స్ అలవాటయిందని విన్నాను. చెప్పుకోలేరు కదా వాళ్ళు. అవును. చదవట్లేదు, ఇదిగా ఉంటున్నాడు, ఏదో పరధ్యానంగా ఉంటున్నాడు. ఇలాంటి రకరకాల కంప్లెయింట్స్ కామన్‌గా వచ్చాయి. సేమ్ నేను మీకు ఇందాక చెప్పాను కదా సార్! వాళ్ళకి చెప్పేది నేనొకటే. మీ అబ్బాయికి మీరు కేర్ ఇస్తున్నారు గానీ, ఎఫెక్షన్ ఎక్కడ ఇస్తున్నారు? కేర్ ఈస్ నథింగ్ బట్ ఏ ఫిజికల్ నీడ్. ఎఫెక్షన్ ఈస్ నథింగ్ బట్ ఏ సైకలాజికల్ నీడ్. 2 ఇంపార్టెంటే. మీరు కొనే బట్టలు ఫిజికల్ నీడ్సే ఫుల్‌ఫిల్ చేస్తాయి. మీరిచ్చే డబ్బులు ఫిజికల్ నీడ్స్‌గా ఫుల్‌ఫిల్ చేస్తాయి. మీరు కొన్న బైక్ ఫిజికల్ నీడే. అంటే ఇంకొక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళడానికే కదా బైక్. అవును. మీరిచ్చేవన్నీ కూడా ఫిజికల్ నీడ్స్. మీకు సమయం ఉన్నప్పుడు కూడా "ఏరా ఎలా ఉన్నావు? బాగున్నావా?" అని చెప్పడం మానేసి మాట్లాడిన కాసేపు కూడా ఎన్ని మార్కులొచ్చినాయి? హ్మ్. ఎంత గ్రేడొచ్చింది? ఎన్ని సబ్జెక్టులు ఎంత స్కోర్? ఇవి మాట్లాడుతున్న తప్ప "ఏరా ఎలా ఉన్నావు?" అని మాట్లాడేంత టైం కూడా మీకు లేదు. యెస్. యాబ్సెన్స్ ఆఫ్ సైకలాజికల్ యాబ్సెన్స్ ఆఫ్ సైకలాజికల్ నీడ్స్ లీడ్స్ టు బిహేవియరల్ ప్రాబ్లమ్స్ అని. ఎప్పుడైతే సైకలాజికల్ నీడ్స్ అనేవి ఫుల్‌ఫిల్ అవ్వట్లేదో, అవి స్లోగా బిహేవియరల్ ప్రాబ్లమ్స్ కింద డైవర్ట్ అవుతాయి. హ్మ్. అది స్మోక్ అడిక్షన్ గానీ, డ్రగ్ అడిక్షన్ గానీ, ఆల్కహాల్ అడిక్షన్ గానీ, లవ్ అఫైర్ గానీ. చూడండి లవ్‌లో ఇంట్లో ఎక్కడైతే కంప్లీట్ లవ్ అండ్ అఫెక్షన్ దొరుకుతుందో వాళ్ళు పెద్దగా లవ్‌లో పడరు. ప్రతీది అమ్మానాన్నలు చెప్పుకుంటారు వాళ్ళు. అవును. వీళ్ళకి అమ్మానాన్నలు మాట్లాడే టైమే ఉండదు. యెస్. నా ఎమోషనల్ వెంటిలేషన్ కావాలి కదా నాకు. నా లోపల ఉన్న బాధని, ప్రేమని, దుఃఖాన్ని ఏదో ఒకటి చెప్పుకోవడానికి. అమ్మ చూస్తే కిట్టి పార్టీస్‌తో బిజీగా ఉంటుంది. బిజినెస్‌లతో. ఫాదర్ ఏమో బయటే ఉంటాడు ఎప్పుడు. ఎలా మాట్లాడతాను? ఐ వాంట్ సమ్ పర్సన్ టు ఎక్స్‌ప్రెస్ ఆర్ ఎమోషనల్ వెంటిలేషన్. సో, పేరెంటింగ్ స్టైల్ అనేది ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పూర్వకాలం ఎలా ఉండేది మీరు అబ్జర్వ్ చేయండి. అంటే ఇప్పుడైనా పూర్వం లేదంటే మన జనరేషన్‌లో గాని పూర్వకాలం ఏంటంటే తండ్రి ఫిజికల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేసేవాడు. బయటికెళ్ళి ఆ పనో, ఈ పనో చేసుకొని 100, 200 సంపాదిస్తే ఇంటికిస్తే అమ్మ పిల్లవాడి యొక్క సైకలాజికల్ నీడ్స్ ఫుల్‌ఫిల్ చేసేది. చిన్నప్పటి నుంచి పాలివ్వడం గానించి, తినిపించడం గానించి, తినకపోతే చందమామ లేకపోయినా అద్దంలో చూపించి మనం చదువుకున్నాం కదా! చందమామ కథలు చెప్పి ఎంత టైమ్ స్పెండ్ చేసి లేకపోతే పెద్దానికో, పెద్దమ్మకో, తాతయ్యకో, ఎందుకంటే న్యూక్లియర్ ఫ్యామిలీస్‌కి జాయింట్ ఫ్యామిలీ. అవును. ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ కలిసుంటే జాయింట్ ఫ్యామిలీ, న్యూక్లియర్ ఫ్యామిలీ. యెస్. మిగతా వాళ్ళు అవసరం లేదు. పిల్లలతో సంబంధం లేదు. ఆళ్ళిద్దరుంటే న్యూక్లియర్ ఫ్యామిలీ. అవునా కదండీ! సో, ఏమవుతుందంటే పూర్వకాలంలో ఏంటంటే ఒకళ్ళు ఫిజికల్ నీడ్ ఫుల్‌ఫిల్ చేస్తే రెండో వాళ్ళు సైకలాజికల్ నీడ్ ఫుల్‌ఫిల్ చేస్తారు. మదర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మదర్. అది హ్మ్. ఇంకెవరైనా ఉండేవారు. అమ్మమ్మో, తాతయ్యో, మామయ్యో ఎవరో ఒకళ్ళు వాడొక ఏజ్ వరకు ఒక సినిమాకెళ్ళాలన్నా పక్క కింద మనం అనుకున్నాం కదా! ఎమోషనల్ కోషెంట్ డెవలప్ అయ్యేది. సోషల్ కోషెంట్ కూడా బిల్డ్ అయ్యేది. అవును. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ వల్ల ఏమవుతుందంటే అమ్మ బిజీగా ఉంటది. నాన్న బిజీగా ఉంటాడు. అవును. ఎక్కడ బిల్డ్ చేస్తే టైం ఉండదు. సో, పేరెంటింగ్ స్టైల్ ఎప్పుడైతే మిస్ అయిందో ఆటోమేటిక్‌గా దాని డిపెండెన్సీ మారిపోతుంటది. లైఫ్ స్టైల్ మారిపోతది. ఈరోజు మొబైల్ అడిక్షన్‌లో ప్రధాన కారణం కూడా అదే. ఆడికి మొబైల్ అడిక్షన్ ఎలా వచ్చింది వాడికి? మొబైల్ ఎవరిచ్చారు? ఆడేమైనా కొనుక్కున్నాడా? జగదాంబకి లేదా పూర్ణ మార్కెట్‌కి లేదా హైదరాబాద్ ఆన్‌లైన్‌లో మనం అలవాటు చేసాం. అవును. బికాజ్ హి ఈస్ ఫీలింగ్ లోన్లీ. బయటికెళ్ళడానికి ప్లేస్ లేదు. ఆడడానికి బయటికెళ్ళడానికి ఛాన్స్ లేదు. నేను రీసెంట్‌గా ఒకాయన పెద్దాయనతో షేర్ చేస్తాను. ఆళ్ళ నాన్నగారు అన్నీ చూసుకునేవారు. ఏం కావాలన్నా కోట్ల ఆస్తి ఉంది. టాప్ మోస్ట్ యూనివర్సిటీస్, హ్మ్. డీమ్డ్ యూనివర్సిటీలో చదువుకున్న కుర్రాడు. అన్నీ ఉన్నాయి. ఏం కావాలో నాన్నగారు తెచ్చిచ్చారు. ఏం కావాలన్నా.
ఆ హౌస్ నచ్చలేదు కొంటుంటే వాళ్ళకి. నాకు ఆ హౌసే కావాలంటే పనిగట్టిన హౌసే వాడి కోసం కొన్నారు. అంత ఇదిగా ఉండేవారు. క్లాస్‌లోని ప్రెజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి కొంచెం ప్రెషర్ ఎక్కువైతే తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. చిన్న ప్రెషర్‌కి సూసైడ్ అటెంప్ట్ చేయడం ఏంటి? మా అబ్బాయిని చాలా గారాబంగా చూసుకున్నాం. గారాబం అంటే ఏం కావాలని కొనిచ్చేయడం గారాబం. అదే అన్నాను కదా! ఇందాక ముందు వీడియోస్‌లో చెప్పాను. ప్రేమ వేరు, గారాబం వేరు. మీరిచ్చేది ప్రేమ, గారాబం. అవును. సో, ఇప్పుడు మనం చెప్పుకునే ఎంటైర్ స్టోరీలో పేరెంటింగ్ స్టైల్ మనం చాలా గ్యాప్ పూర్వకాలంలో చూసుకుని ఎప్పుడు చూసుకున్నాం. సో, పేరెంటింగ్ స్టైల్ స్ట్రాంగ్‌గా ఉండి ఈవెన్ సైకాలజీలో కూడా ఫస్ట్ 5-7 ఇయర్స్ పేరెంటింగ్ స్టైల్ పర్ఫెక్ట్‌గా ఉంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. బావుంటుంది. యెస్. స్ట్రాంగ్ రూట్స్ ఆర్ స్ట్రాంగ్ అని. తర్వాత 2 టీచర్ రోల్ అంటే చెప్తున్నా కదా! మనం ముందుకు అనుకున్నట్టు టీచర్ రోల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీచర్స్‌ని పిల్లలు చాలా ఫాలో అవుతారు. మా సార్ చెప్పారు. ఆయన చెప్పింది కరెక్ట్ అంట. టీచర్ అనేది చాలా పిల్లర్ ఆఫ్ ది సొసైటీ అని. అండ్ నేను టీచర్‌గా ఉన్నాను కాబట్టి చెప్తుంటాను. ఎందుకంటే ఒక డాక్టర్ మిస్టేక్ చేస్తే ఒక పేషెంట్ చచ్చిపోతాడు. కానీ ఒక టీచర్ మిస్టేక్ చేస్తే ఒక జనరేషన్ సిస్టమ్ మొత్తం పోతుంది. ఒక జనరేషన్. అవును. వాడుకున్న మాక్సిమం టైమ్ టీచర్స్‌తో ఉంటాడు. టీచర్ చెప్పింది ఫాలో అవుతాడు. పిల్లలు జనరల్‌గా దే డోంట్ ఫాలో దే డోంట్ దే ఇమిటేట్ అస్. దే డోంట్ లిసన్ అస్. మనం చెప్పింది వినరు. మనం చెప్పింది వాళ్ళు ఫాలో అవుతారు మనల్ని. టీచర్ కూడా రోల్ మోడల్‌గా ఉండాలి. ఇప్పుడు అంటే మనం ప్రెజెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో ఇప్పుడు కమర్షియల్ అవ్వచ్చు, లేకపోతే జాబ్ అవసరం మీద వచ్చి చేస్తున్నారో మనకు తెలీదు. టీచర్ రోల్ అనేది చాలా సిగ్నిఫికెంట్ రోల్‌గానే ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు సొసైటీకి పిల్లర్స్ లాంటివాళ్ళు. ఎందుకంటే స్పాన్ ఆఫ్ 25 ఇయర్స్ ఇక్కడ ఉండి సొసైటీలోకి ఎంటర్ అవుతారు వాళ్ళు. ఎలాంటి ప్రొడక్ట్ సొసైటీలోకెళ్తుంది మార్కెట్‌లోకి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నుంచి బయటికెళ్ళిన తర్వాత మార్కెట్‌లోకి వెళ్తేనే కదా దాని వాల్యూ తెలుస్తది. అవును. అంటే వాడు 0 నుంచి 20 ఇయర్స్ వరకు ఒక స్కూల్ అనే ఒక కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌లో బిల్డ్ అయ్యి రా మెటీరియల్ అక్కడ డెవలప్ అయ్యి సొసైటీలోకి వెళ్తుంటే సొసైటీకి హార్మ్ చేస్తుందా? సొసైటీని నర్చర్ చేస్తుందా చూసుకోవాలి. పుట్టినప్పుడు అందరూ బానే పుడుతున్నారు. బయటకొచ్చినప్పుడు ఎందుకింత రూడ్‌గా బిహేవ్ చేస్తున్నాడు? దొంగతనాలు చేయని అలవాట్లు ఎందుకొస్తున్నాయి? మర్డర్‌లు చేయాలి, మానభంగాలు చేయని ఆలోచనలు ఎందుకొస్తున్నాయి? ఇన్‌హ్యూమన్ బిహేవియర్ ఎందుకు డెవలప్ అవుతుంది? టీచర్ కూడా పూర్వకాలంలో మనం అనుకునేవాళ్ళం. అంత బతకలేక బడుగు పంతులు అని చెప్పేసి. ఇప్పుడేంటంటే పాలసీలు మారిపోయినాయి. ఎడ్యుకేషన్ విధానాలు మారిపోయినాయి. ఎడ్యుకేషన్ విధానం కూడా చాలా ఇంపార్టెంట్. మనం అనుకున్నాం కదా! ఎడ్యుకేషన్ కాన్సెప్ట్స్ సొసైటీలోకి వచ్చేటప్పుడు ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం? ఎందుకంటే హ్యూమన్ బీయింగ్‌కి కావాల్సింది ఎడ్యుకేషన్. ఇన్‌హ్యూమన్ నుంచి హ్యూమన్‌గా డెవలప్ అవ్వాలంటే మనిషికి కావాల్సింది ఎడ్యుకేషనే. అవునా కదా! మనం ఆవులని, గేదెలను తీసుకొస్తే పాఠాలు చెప్తే వింటాయా? ఎందుకు ఓన్లీ హ్యూమన్ బీయింగ్? అంటే హ్యూమన్ బీయింగ్ ఎడ్యుకేషన్ ఈస్ ద ఓన్లీ సోర్స్. ఎలాంటి ఎడ్యుకేషన్ ఇస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యెస్. అంటే విలువలతో కూడిన విద్య. అంటే ఎథికల్ ఎడ్యుకేషన్. ఎథిక్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్. ఎప్పుడైతే ఎథిక్స్ మిస్ అయినాయో ఆటోమేటిక్‌గా బిహేవియర్‌లో చేంజెస్ అనేది డెవలప్‌మెంట్ ఆగిపోతది. అవును. ఎడ్యుకేషన్ 2 ఉండాలి. ఎడ్యుకేషన్ పాలిసీలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. మనం ముందు అనుకున్న వీడియోస్‌లో ఏంటంటే కాన్సెప్చువల్ ఎడ్యుకేషన్ అంతగా లేదు. ఇంకా స్కిల్ గ్యాప్ చాలా ఉంది. రోట్ మెమరీస్ ఉన్నాయి. ర్యాంకింగ్ సిస్టమ్ మీద బిల్డ్ అయ్యి ఉంది. ర్యాంక్ కోసం పరుగులు తీస్తున్నారు. ర్యాంక్, 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 ర్యాంక్. మనిషికి కావాల్సిన నాలెడ్జ్. పూర్వకాలం అందరూ ఇప్పుడున్న చాలా మంది మనం చూసిన చాలా అందరూ కూడా పెద్ద పెద్ద ర్యాంకర్స్ ఏం కాదు కదా! కాదు. దే ఆర్ నార్మల్ గైస్. కమర్షియలైజ్ అయిపోయింది ఎడ్యుకేషన్ సిస్టమ్. బాగా. బాగా. సో, సొసైటీలోకొచ్చే మనిషి ఎలాంటి వాడొస్తాడు. సో, ఈ మనం చెప్పుకున్న మూడిట్లో ప్రధానమైన రోల్ ఏంటంటే పేరెంటింగ్ స్టైల్. యెస్. సో, పేరెంటింగ్ స్టైల్ పర్ఫెక్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా ఆహ్, టీచర్‌తో డిపెండెన్స్ తగ్గిపోతది. టీచర్ ఉన్నా అమ్మానాన్నల సపోర్ట్ ఉందనుకోండి. ఎవరో ఒకళ్ళ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మదర్ ఈస్ బిజీ, ఫాదర్ ఈస్ ఆల్సో బిజీ. హూ విల్ టేక్ కేర్ ఆఫ్ టీచర్ కూడా సబ్జెక్ట్ పరంగా చెప్పేటోళ్ళే తప్పితే సబ్జెక్ట్? అంతే చెప్పేవాళ్ళు. చెప్తున్నాను కదా! క్లాస్ ఎంత సిలబస్ కవర్ చేసాం. ఎళ్ళాం క్లాస్‌లో చూస్తాం మేము మాక్సిమం చూస్తాం. సిలబస్ అయిందా లేదా? దే వాంట్ ఓన్లీ దట్ థింగ్. ఎంత నేర్చుకున్నారనే దానికి వాళ్ళకి సంబంధం లేదు. హౌ కెన్ యూ డిసైడ్ విత్ మార్క్స్? మళ్ళీ సెపరేట్‌గా ట్యూషన్స్. ట్యూషన్స్ కూడా ఉండొచ్చు. ఆఫ్‌కోర్స్ ఉండడం ఇక్కడ తప్పేం సరిగ్గా లేనప్పుడు అంతే కదా! అవును. అక్కడేంటంటే ఓవర్‌లోడ్. ఆ క్లాస్‌లో 70 మంది, 80 మంది ఉంటారు. అటెన్షన్ ఎక్కడ ఉంటది? అటెండెన్స్‌కి 10 మినిట్స్, 30 మినిట్స్, 15 మినిట్స్ పట్టేస్తది ఉన్న 50 మినిట్స్‌లో. ఎక్కడ ఫోకస్ చేయగలుగుతాం? యెస్. సిలబస్ కంప్లీట్ అయిందా లేదా? చెప్పడానికి అసలు క్లాస్‌లో మన పాఠం ఎంతసేపు చెప్పాలి? పావుగంట చెప్పాలా? అరగంట చెప్పాలా? గంట సేపు చెప్పాలా? అర్థమయ్యేదాకా చెప్పాలా? అర్థమయ్యేదాకా చెప్పాలి. మనకేంటంటే అలా అని చెప్పేసి ఒక్కొక్కళ్ళ లెర్నింగ్ స్టైల్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కాదనట్లేదు. అయితే సిలబస్ ఓవర్‌లోడ్ అయిపోయింది. ట్రెడిషనల్ సిలబస్ లాగా అంటే టూ మచ్ ఆఫ్ సిలబస్. బుకిష్ నాలెడ్జ్ లాగా. ఆ నాలెడ్జ్ సమాజానికి ఎంత ఉపయోగపడుతుంది? సొసైటీకి. అందుకే నేను కొన్ని కొన్ని ఇంటర్వ్యూస్‌లో అంటాను. అంటే ఒక విద్యార్థి సుమారుగా అట్ ది ఏజ్ ఆఫ్ 4-5 నుంచి 20 ఇయర్స్, 25, 30 ఇయర్స్ అంటే సుమారుగా 20 ఇయర్స్ టైమ్. అంటే ఫిఫ్త్ ఇయర్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యి 25థ్ ఇయర్ అనుకోండి.
20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు పీహెచ్‌డీ చేసినోళ్ళని అవును. గదా! 25 సంవత్సరాల తర్వాత అతనికి సమాజంలోకి ఎంటర్ అయినప్పుడు క్లారిటీ ఉంటుందా? కన్‌ఫ్యూజన్ ఉంటుందా? వెదర్ హి ఈస్ గెట్టింగ్ మోర్ క్లారిటీ అబౌట్ ది లైఫ్ ఆర్ మోర్ కన్‌ఫ్యూజన్ అబౌట్ ది లైఫ్ అంటే మోర్ కన్‌ఫ్యూజన్ అబౌట్ ది లైఫ్. ఈ 3 బావుంటే క్లారిటీ ఉంటుంది. క్లారిటీ పేరెంటింగు, టీచర్సు, ఇన్‌స్టిట్యూషన్స్ మంచి ఎడ్యుకేషన్ ఇస్తే క్లారిటీ ఉంటుంది. బయటకొస్తున్నాడు కానీ ఆ సొసైటీలో అంటే ఒక మెకనైజ్డ్ లైఫే లీడ్ చేస్తున్నాడు. త్రూఅవుట్ ద డే 1 నుంచి డే ఎండ్ వరకు. హి ఈస్ నాట్ ఎంజాయింగ్ వాట్ హి ఈస్ డూయింగ్. యెస్. ఎడ్యుకేషన్‌లో ఉండాల్సింది ప్లెజర్. బట్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ ప్రెషర్. ప్రెషర్. యెస్. ప్రెషర్ ఎందుకుంటదంటే నాట్ విల్లింగ్. అన్‌విల్లింగ్‌తో ఉంటాడు. మనకి మార్క్స్ వస్తేనే నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తాం. ప్రతి విద్యార్థికి మనం ఇంతకుముందు అనుకునే వీడియోస్‌లో ఎలాగైతే రోల్స్ ఉన్నాయో, పేరెంటింగ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్ అని అందుకే నేను చెప్తుంటాను. నేను ఎడ్యుకేషన్‌లో మొన్న నేను డిజైన్ చేసిన కరిక్యులంలో కూడా ఈ మూడిట్లో 2 ఎస్పెషల్లీ పేరెంట్స్‌కి పెట్టాను. మొన్న నేను పేరెంటింగ్ మీటింగ్ మా మేనేజ్‌మెంట్ ఒక స్కూల్‌కి వెళ్ళి 60 మందికి ఇన్ఫార్మ్ చేస్తే ఇద్దరొచ్చారు. ఇద్దరు పేరెంట్స్ వచ్చారు. ఈరోజు సార్ బిజీ. పేరెంటింగ్ మీటింగ్ అని చెప్పేసి కాకుండా ఇలాగ సైకాలజిస్ట్ ఎవరో వస్తున్నారండి. కెరియర్ గైడెన్స్ కోసం అని చెప్పేసి నేను జస్ట్ నిన్నే ఎళ్ళొచ్చి నేను నైట్ రీచ్ అయ్యొచ్చాను. దగ్గర దగ్గరగా వి ఎక్స్‌పెక్టెడ్ 40 మెంబర్స్. ఓకే. పిల్లలొచ్చారు. 40 మందిలో కనీసం వస్తారు కదా! ఫోన్‌లు చేసి 3 రోజులు ఫాలో అప్ చేస్తే ఇద్దరు పేరెంట్స్ వచ్చారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళతో మాట్లాడిన 10 నిమిషాలు దే ఆర్ హ్యాపీ. అంటే వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు గానీ, మా పిల్లవాడికి ఎలాంటి కెరియర్ చూస్ చేసుకోవడానికి తెలుసుకోవడానికి టైం కూడా లేకపోతే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ అంటే ఇన్వెస్టింగ్ మనీ ఒకటేనా? ఆ ప్రొఫెషనల్ పాత్ కరెక్ట్‌గా చూస్ చేసుకోకపోతే ఏమవుతదండి? ఎంటైర్ లైఫ్ అంతే కదా! అలాగే ఉండిపోతది. సో, ఈ 3 ప్రధానమే. ఎందుకంటే స్టూడెంట్ ఈస్ లైక్ ఎ రా మెటీరియల్. యెస్. సమాజంలోకి ఎంటర్ అయినప్పుడు ఒక మెటీరియల్ తయారు చేయాలంటే అన్నీ ఇంపార్టెంటే కదా! అందులో ప్రధానమైన రిపోర్టింగ్ మెటీరియల్ ఫ్యాక్టర్ ఏంటంటే పేరెంట్స్. టీచర్ ఎలా చెప్తాడంటే విద్యా విధానాన్ని బట్టి టీచర్ చెప్పగలుగుతాడు. సో, పాలిసీస్ అనేవి పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఎడ్యుకేషన్ పాలిసీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. మనం చూస్తున్నాం కదా! ఎడ్యుకేషన్ పాలిసీస్ ఎలా ఉంటున్నాయి ఈరోజు. మనీ బేస్డ్. ఎథిక్స్ లేనప్పుడు నువ్వు ఎంత మనీ సంపాదిస్తే ఉపయోగం ఏముంటుంది? ఎడ్యుకేషన్‌లో నేనేమంటానంటే వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, స్కిల్ బేస్డ్ ఎడ్యుకేషన్ 2 ఇంపార్టెంటే. బోత్ ఆర్ ఇంపార్టెంట్. బోత్ షుడ్ బి ఇన్ ఎ పారలెల్. ఒక రైలు పట్టాలుగా 2 సమాంతరంగా ఉండాలి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో స్కిల్‌కున్నంత వాల్యూస్‌కి లేదు. స్కిల్ ఇంపార్టెంటే అట్ ద సేమ్ టైమ్ వాల్యూ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు మొబైల్ ఉంటది. మొబైల్ తయారు చేయడం అనేది స్కిల్. హ్మ్. మొబైల్ ఎందుకు అనేది వాల్యూ. వాల్యూ. అంతే కదా! మొబైల్ ఎందుకంటే ఇట్స్ ఎ వాల్యూ. ఎలా తయారు చేయడం అనేది స్కిల్. స్కిల్. ఇప్పుడు మొబైల్ మీరు నేను తయారు చేయలేం. మొబైల్ ఎందుకు వాడుతున్నామో మనకు తెలియాలి కదా! ఇప్పుడు కత్తి ఉంటుంది. కత్తి తయారు చేయడం స్కిల్. మీరు తయారు చేయగలరా? నో. ఎందుకని మనకు తెలియాలి. కత్తి ఎందుకు వాడతాం? వెజిటబుల్స్ కట్ చేయొచ్చు, ఆపరేషన్స్ చేయొచ్చు, కిల్ కూడా చేయొచ్చు. ఒక మనిషిని చంపొచ్చు. ఒక యానిమల్‌ని చంపొచ్చు. ఒక కత్తిని ఎందుకు వాడాలనేది వాల్యూ. యెస్. కత్తి ఎలా తయారు చేయాలనేది స్కిల్. స్కిల్. 2 ఉండాలి కదా! నువ్వు కత్తి ఉంటే సరిపోదు కదా! కత్తి ఎందుకు వాడాలో తెలియాలి. అలాగే ప్రతి ఆబ్జెక్టు మొబైల్ అవ్వచ్చు, ల్యాప్‌టాప్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. 2 తెలియాలి. యెస్. తయారు చేసే ముందు ఇది దేనికి తయారు చేస్తున్నాం? ఎలా తయారు? సమాజానికి ఇది ఉపయోగపడుతుందా? వినాశనానికి చేస్తుందా? అదెక్కడొస్తుంది? ఎడ్యుకేషన్ పాలిసీస్‌లో ఫ్రేమింగ్ కరెక్ట్‌గా ఉంటే ఆటోమేటిక్‌గా ఇవన్నీ వస్తాయి. ఆల్మోస్ట్ ఒక 2, 3 జనరేషన్స్ నుంచి మన ఎడ్యుకేషన్ పాలిసీస్ చూస్తున్నాం కదా! ఎలా ఉన్నాయి. సో, ఆ రివల్యూషన్ గాని, ఆ ఎవల్యూషన్ లేకపోతే గనక ఇదే కంటిన్యూ అవుతది. అండ్ కొన్ని ఎడ్యుకేషన్ సొసైటీస్ ఆర్ రూలింగ్ అండర్ ఎడ్యుకేషన్ ఇష్యూస్. నేను విన్న మాటలు చెప్తాను, చూసింది కాదు. ఎలా ఉంటుందంటే హైలీ ఇన్‌ఫ్లూయెన్సింగ్ అన్నమాట. నువ్వు పేరెంట్స్‌కి అవగాహన ఉండదు. పిల్లలకి అవగాహన ఉండదు. మీరు ఈ కోర్స్ తీసుకోండి చాలా బావుంటది. యెస్. ఆ కోర్స్ అయితే ఇంకా బావుంటది. బికాస్ ఆ కోర్స్ కాలేజ్‌లో ఉంది కాబట్టి. ఉంది. దే నెవర్ బాదర్ అబౌట్ ద కెరియర్. వాడి ఇంట్రెస్ట్‌తో సంబంధం లేదు. వాడి ఎబిలిటీతో సంబంధం లేదు. అక్కడ మాకు ఉంది కాబట్టి జాయిన్ అయిపో. సీట్లు ఖాళీగా ఉన్నాయి. జాయిన్ అయిపో. ఇంక 2 ఉన్నాయి సార్. అంటే క్రియేటింగ్ ద డిమాండ్ అనమాట. మార్కెట్ డిమాండ్ క్రియేట్ చేస్తాం. లేదా అందరూ ఎంపీసీ, బైపీసీ. అలాగే పేరెంట్స్ అలాగున్నారు. చెప్పాను కదా! మనం చెప్పుకున్న దాంట్లో మాక్సిమం ఎవరైనా అడిగితే 5, 6 కోర్సులు నుంచి తర్వాత ఆలోచించడం మొదలెడతారు కోర్సెస్ ఏమున్నాయని చెప్పేసి. లివింగ్ ఇన్ గ్లోబల్ విలేజ్. యెస్. ఎక్కడికైనా ఎళ్లి చదువుకోవచ్చు. సో, ఒక ఎడ్యుకేషన్‌లో దానిలో చూసుకుంటే గనుక పేరెంటింగ్ స్టైలు, ఎడ్యుకేషన్ పాలిసీసు, టీచర్ ఈ 3 పర్ఫెక్ట్‌గా ఉంటే గనుక సమాజంలోకి వచ్చే వ్యక్తి అనేది కూడా ఆటోమేటిక్‌గా ఔట్‌కమ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తది.